అందరికీ నమస్కారం. నా పేరు రమ. మళ్ళీ పెళ్ళి 35వ భాగం. రచయిత జానకి గారు. మాకెవరున్నారు నువ్వు బిందు తప్ప, ఈ అనాథలకి ఇంకెవరు తోడు? ఆ భగవంతుడు కూడా మమ్మల్ని ఈ వయసులో కుమిలిపోమ్మని వరమిచ్చాడు. ఏడవాలని ఉన్నా ఏడవలేను. ఎందుకో తను చేస్తున్న పూజల వల్ల ఫలితం అనుకుంటాను. మళ్ళీ తన జీవితంలోకి వచ్చావు. మీరు అలా మాట్లాడకండమ్మా. బిందు నా బాధ్యత. బిందుని జాగ్రత్తగా చూసుకుంటాను. తనని మామూలు మనిషిని చేసే మీ ముందు ఉంచుతాను. నాకు తెలుసు బాబు, బిందు అంటే నీకెంత ప్రేమో. ముహూర్తం టైం దాటిపోతుంది. తను త్వరగా తీసుకొని వెళ్ళు. ఒక్కసారిగా బిందు వైపు చూసి దేవ్ తన కళ్ళు అక్కడే ఆగిపోతాయి. భూమి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉంటుంది. అసలు బిందువేనా అని అనిపించేలాగా ఉంటుంది. నేను ఎలా ఉన్నాను? బాగున్నాను కదా, చూడు అని దేవ్ ముందరకొచ్చి అడుగుతుంది బిందు. దూరం నుంచే గౌతమ్ బిందుని చూసి ఏడుస్తూ, ఝాన్సీ అత్త, అమ్మ ఎందుకు, ఎక్కడికి వెళ్తోంది? నన్ను వదిలేసి వెళ్ళిపోతోందా అని అడుగుతాడు ఏడుస్తూ బాధగా. ఏం సమాధానం చెప్పాలో కూడా ఝాన్సీకి ఏమీ అర్థం కాదు. ఝాన్సీ గౌతమ్ని ఎత్తుకొని, నీతో ఏమని చెప్పాలిరా గౌతమ్? మీ జీవితాలకి చీకటి వెళ్ళిపోయి వెలుతురు వస్తుందన్నందుకు ఆనందపడాలా, లేదా ఒక తల్లి బిడ్డను దూరం చేస్తున్నందుకు ఏడవాలా? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఎందుకు ఏడుస్తున్నావు ఝాన్సీ అత్త? చెప్పు. అది నువ్వు అమ్మని చూసి భయపడుతున్నావు కదా. దేవ్ అంకుల్ దగ్గర ఒక మంచి డాక్టర్ ఉన్నాడంట. ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళి అమ్మని మళ్ళీ మామూలు మనిషిని చేసి తీసుకొస్తాడంట. నిజంగానే అత్తమ్మ? అవును గౌతమ్. మరి నువ్వు ఏడవకూడదు, అమ్మ నీకు దూరంగా ఉంటుందని ఝాన్సీ చెప్తుంది. మరి ఓ అమ్మ మళ్ళీ అప్పట్లా పాతలాగే ఉంటుందా? అలా ఉంటాను అంటే నేను అస్సలు అడగను. అప్పుడు అమ్మ నాన్నతో ఎంచక్కా ఆడుకోవచ్చు. ఇంత చిన్న వయసులో ఎంత బాగా అర్థం చేసుకుంటున్నావురా అని గౌతమ్ వైపు చూస్తే కన్నీరు పెట్టుకుంటుంది. అయితే నువ్వు కొన్ని రోజులు నానమ్మ తాత దగ్గరే ఉండాలి. అప్పుడే అమ్మ మళ్ళీ మామూలు మనిషి అయ్యి మన ముందరకు వస్తుంది. మరి అప్పటి వరకు నువ్వు ఉంటావా అని అడుగుతుంది ఝాన్సీ. అమ్మ మళ్ళీ అప్పట్లాగా అవుతాను అంటే నేను తప్పకుండా ఉంటాను ఝాన్సీ అత్త. అమ్మని అంకుల్తోనే వెళ్ళమను. నేను అస్సలు ఏడవను. చూడు, నా కన్నీళ్ళు కూడా రావడం లేదు అని అంటాడు గౌతమ్. ఝాన్సీ అది చూసి గౌతమ్ని ముద్దు పెట్టుకుంటూ గుండెలకు హత్తుకొని, నీది ఎంత మంచి మనసురా. చిన్నవాడివైనా కూడా అమ్మ గురించి ఇంత బాగా ఆలోచిస్తున్నావు. నీలాంటి కొడుకు ప్రతి తల్లికి ఉండాలి. నాకు మాటలు కూడా రావటం లేదు గౌతమ్ నిన్ను అని అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది ఝాన్సీ. నేను ఎలా ఉన్నాను అడిగితే ఏమీ చెప్పకుండా అలా చూస్తున్నావు ఏంటి దేవ్? నన్ను వాసు దగ్గరికి తీసుకుని వెళ్తావు కదా. తప్పకుండా తీసుకొని వెళ్తాను. ముందు అమ్మ నాన్నలకు నమస్కారం చెయ్యి. నువ్వు తీసుకొని వెళ్తానంటే నువ్వేం చెప్పినా చేస్తానని బిందు వాళ్ళ అత్త మామల దగ్గరికి వెళ్తుంది. నమస్కారం అండి, నేను వాసు దగ్గరికి వెళ్తున్నానని చెప్తుంది. అక్కడున్న కొంతమంది కన్నీళ్ళు పెట్టుకుంటూ, పగవాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. దేవు వైపు చూస్తూ ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు అని అడుగుతుంది. దేవు దగ్గరికి వచ్చి, నీకు వాళ్ళు అత్తయ్య మామయ్య అవుతారు. నువ్వు వాళ్ళతో అత్తయ్య మామయ్య వెళ్ళొస్తామని చెప్పాలి. దేవు వైపు చూస్తూ, సరేనా, అలాగే అని అంటూ, మామయ్య నేను వెళ్ళొస్తాను, మీ ఆరోగ్యం జాగ్రత్త అని దేవు వైపు చూస్తూ తను చెప్పమన్నట్లే చెప్పుతుంది. బిందుని కౌగిలించుకొని ఏడుస్తూ సంతోషంగా ఉండమ్మా అని దీవిస్తుంది వాళ్ళ అత్తయ్య. తన వైపే అలా చూస్తూ ఉన్న గౌతమ్ని చూస్తూ, ఎవరు ఈ బాబు, భలే ముద్దుగా ఉన్నాడు అని అంటుంది బిందు. నేను ఎవరో కూడా నీకు తెలియదా అమ్మా అని అడుగుతాడు గౌతమ్ వాళ్ళ అమ్మని. అమ్మెవరు అని గౌతమ్ వైపు చూసి అడుగుతుంది బిందు. నేను ఎవరో నీకు తెలియదా అమ్మా? తెలియదు అన్నట్లు తలని అడ్డంగా ఊపేస్తుంది బిందు. ఎందుకు ఏడుస్తున్నారండి మీరు? మీ బాబు మీ దగ్గరే ఉండగా నన్ను ఎందుకు అమ్మ అని పిలుస్తున్నాడు? మీరైనా చెప్పండి, తనకి మీరే అమ్మని. నాకెవరూ లేరు, నా వాసు తప్ప అని దేవుని చూసి చెప్తుంది. ఎంత చక్కగా నవ్వుతూ ఉండే పిల్ల. కన్న కొడుకుని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టుంటేదే కాదు, అత్త మమ్మల్ని దైవంలా చూసుకునేది. అలాంటి అమ్మాయి ఈరోజు తన భర్త వల్ల ఇలా అయిపోయిందంటే నమ్మలేకపోతున్నాం. ఈ అమ్మాయికి త్వరగా నయమై మళ్ళీ తన బాబుని గుర్తుపట్టాలి. ఏమంటావక్క? అవును నిజమే, నా గుండె పగిలిపోతోంది. వీళ్ళ కుటుంబాన్ని ఇలా చూసి మాటలు కూడా చెప్పలేకపోతున్నానని ఏడుస్తుంది. నువ్వేంటి అంతగా ఆలోచిస్తున్నావు? మనకు టైం అవుతుంది కదా, త్వరగా వెళ్ళిపోతే వాసు దగ్గరికి తీసుకుని వెళ్తావు కదా, ఇక్కడ ఇలా ఉండిపోతావా ఏంటి? రా వెళ్దామని అంటుంది బిందు దేవుని చూస్తూ. గౌతమ్ ఏడవకరా అత్తమ్మ, అమ్మ అసలు నన్ను గుర్తుపట్టడం లేదు. అందుకే అమ్మకి ఏమైంది? నన్ను అసలు వదిలిపెట్టి ఉండేదే కాదు కదా, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతోంది అని అడుగుతాడు బాధపడుతూ. గౌతమ్ నీకేమని చెప్పాలి నాన్న? నువ్వు ఎడవకు, అమ్మకు త్వరగానే నయం అయిపోతుంది. తను అప్పుడు మళ్ళీ నిన్ను గుర్తుపట్టి అప్పట్లాగానే చూసుకుంటుంది. నా మాట విను, అంతవరకు నువ్వు
నాకు తెలుసు అత్త, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు. అప్పటి వరకు నేను అమ్మను వదిలి ఉండాలి, అంతే కదా అత్తమ్మ. ఇప్పుడు నాన్న కూడా లేడు, నేను ఒంటరినైపోయాను అత్తమ్మ అని తన ముద్దు ముద్దు మాటలు తేడుస్తూ అడుగుతాడు. గుండెలకు హత్తుకొని ఝాన్సీకి ఏం చెప్పాలో అర్థం కాక, నీ వయసు మించిన మాటలను అడుగుతూ ఉంటే నా గుండె బరువైపోతుందిరా గౌతమ్. బాబు తనని త్వరగా తీసుకొని వెళ్ళి ఇక్కడే ఉంటే గౌతమ్ అలా ఏడుస్తూనే ఉంటాడు. తను నీ చేతుల్లో పెడుతున్నాను, ఇలా చూసుకుంటావు అలాగే చూసుకో. నేను చెప్పను, ఎందుకంటే నువ్వు తనని బాగా చూసుకుంటావనే నమ్మకం, నీ ప్రేమతో తనని మళ్ళీ పాత బిందుని చేస్తావనే ఒక నమ్మకం దేవుడు అప్పుడు నా కొడుకిచ్చి తనని ఇంట్లో దీపం పెట్టేలా చేశాడు. ఇప్పుడు ఈ ఇంట్లో దీపం ఆర్పి నీ ఇంట్లో దీపం వెలిగిస్తున్నాను బాబు అని తనకు ఊపికి వస్తున్న కన్నీళ్ళను ఆపుకుంటూ గుండె రాయి చేసుకొని చెప్తుంది అన్నపూర్ణమ్మ. అమ్మ, మీరు ఇలా మాట్లాడకండి. ఎప్పటికీ బిందు మీ బిందువే అవుతుంది, నా బిందు కాదు. లోకం కోసం నేను తన మెడలో తాళి కట్టాను, అది కూడా మీరు భయపడుతున్నారని, అంతే తప్ప ఇంక వేరే ఏమీ లేదు. తన అనుమతి లేనిదే నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు అని దేవ్ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్తూ ఉంటాడు. ఇప్పటి వరకు నేను ఒక అనాథను, ఇప్పుడు నాకు ఒక కుటుంబం దొరికింది. అది మీరు, అమ్మ, నాన్న, ఒక కొడుకు, నా భార్య బిందు. ఇది నా ఫ్యామిలీ. అమ్మ, ఒంటరి బాటసారినైన నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చారు మీరు అని తన పాదాలను తాకుతాడు. దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తుంది. సరే అయితే ఇక తనను తీసుకొని వెళ్ళు, ముహూర్తం టైం దాటిపోతుంది. సరే అని బిందు చేయి పట్టుకొని దేవ్ తన కార్ దగ్గర తీసుకుని వెళ్తాడు. మిమ్మల్ని ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి ఝాన్సీ గారు, గౌతమ్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు చెప్పవలసిన అవసరం లేదు గౌతమ్. గౌతమ్ని నేను చూసుకోగలను, మీరు తనని త్వరగా నయం చేస్తే తల్లి బిడ్డను మాత్రం ఒకటి చేయండి అని చేతులు జోడించి అడుగుతుంది ఝాన్సీ. నన్ను ఇలా మీరందరూ దండాలు పెడుతూ ఉంటే నేనేదో గొప్ప కార్యం చేస్తున్నట్లు చేయకండి. నా గుండెల్లో రగులుతూ ఉన్న అగ్నిపర్వతం ఎవరికీ చెప్పుకోలేను, చెప్పే పరిస్థితి కూడా ప్రస్తుతం నాది కాదు. బిందు నా ప్రాణం, అది మాత్రం మీకు నేను చెప్పగలను అని తనని త్వరగా నయం చేసి మళ్ళీ పాత బిందులాగే మీ చేతుల్లో పెడతాను ఝాన్సీ గారు. సరే, మీరు ఇంకా బయలుదేరండి అని అంటే, ఇక్కడే ఉంటే గౌతమ్ ఇలాగే ఏడుస్తూ ఉంటాడు, మీరు త్వరగా తీసుకొని వెళ్ళండి తనని అని అంటే, సరే అమ్మా నాన్నలతో చెప్పండి అని అంటాడు దేవ్. అలాగే నేను చెప్తాను అని అంటుంది ఝాన్సీ. కొద్ది సమయం తర్వాత, ఏంటండి అక్కడి నుంచి అలా వచ్చేశారు అన్నపూర్ణ, నీకు బాధగా అనిపించడం లేదా? తను మన ఇంటి కోడలు, కానీ ఇంకొక ఇంటికి పంపిస్తున్నావు మన మహాలక్ష్మిని. మనం ఏం పాపం చేశాం? తనని నేను అలా చూసి, అన్నపూర్ణ, పగవాళ్ళకు కూడా ఇలాంటి బాధ పెట్టకూడదు, మీరు బాధపడకండి. ముందు మీ ఆరోగ్యం సరిగ్గా ఉండదు, ఏది మన చేతుల్లో ఉండదు కదా. బిందుకు నయం చేయాలంటే చాలా డబ్బు కావాలి. ఆ అబ్బాయి ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాడు, కానీ సమాజానికి వాళ్ళకి అక్రమ సంబంధం అని పేరు పెడుతోంది. అది నా కోడలికి రాకూడదని ఇంతగా ఆలోచిస్తున్నాను. నాకు తెలుసు అన్నపూర్ణ, ఏదో బలమైన కారణం ఉంది కాబట్టి నువ్వు ఇలా చేశావని నాకు అర్థమవుతుంది, కానీ గౌతమ్ గురించి ఒక్కసారైనా ఆలోచించావా? ఆలోచించానండి. ఇప్పుడు బిందు తన కొడుకును కూడా తనకి తెలియడం లేదు. గౌతమ్ మన వాసు అండి, వాడి రూపంలో చూసుకొని ఇలా బ్రతికేద్దాం. అన్నపూర్ణ, నాకు ధైర్యం చెప్పి నువ్వే ఏడుస్తున్నావా? ఏడవకుండా ఎలా ఉంటానండి? నా మనసులో నేను ఎంతగా సంఘర్షణ పడుతున్నానో మీకు అర్థం కావడం లేదు. ఎక్కడ నేను తన కన్నీళ్లు పెట్టుకుంటే మళ్ళీ ఝాన్సీ, గౌతమ్, దేవ్ వీళ్ళందరూ కూడా బాధపడతారోనని నాలో దుఃఖాన్ని నేను అలాగే అణుచుకొని గంభీరంగా మాట్లాడుతూ ఉన్నాను. నేను ఒక అమ్మనే అండి. 9 మాసాలు మూసి ఒక కొడుక్కి జన్మనిచ్చి చిలక గొరికల్లా నా కొడుకు కోడలుంటే ఆనందపడే సాటి మనిషినండి. కానీ ఆ భగవంతుడు ఓర్వలేక, అన్నపూర్ణ, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేకున్నాను. తలవాల్చి ప్రశాంతంగా పడుకున్న బిందు వైపే చూస్తూ, రేపు నువ్వు నార్మల్ మనిషి అయిన తర్వాత ఇంత ప్రశాంతంగా నా మీద తలవాల్చి పడుకుంటావా బిందు? లేక నన్ను చంపేస్తావా? తను ఎందుకురా నేను చంపేస్తుంది? నువ్వేం తన జీవితం నాశనం చేయలేదు కదా, పెళ్లి చేసుకున్నావు. తన లైఫ్ని కాపాడడం కోసమని భాస్కర్ అంటాడు. తన లైఫ్ నేను కాపాడడం ఏంట్రా? బిందు చాలా మంచి అమ్మాయి, వాసుతో తన జ్ఞాపకాలు మర్చిపోలేదంటే నీ వాసుని ఎంతగా ప్రేమించిందో నీకు అర్థం కావడం లేదా భాస్కర్? ఒరే, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, ఒకరంటే ఒకరు ప్రేమ ఉంటుంది, కానీ ఇంతలా ఈ అమ్మాయి నాకు అర్థం కావడం లేదు. ఎవరినైతే పిచ్చిగా ప్రేమిస్తామో వాళ్ళే మన లైఫ్లో లేరంటే ఇలా షాక్లో ఉండిపోతారా? ఇప్పుడు బిందు పరిస్థితి కూడా అంతే కదా. తనకు వాసు తప్ప ఇంకా ఎవరూ లేరు అనుకుంటోంది. తనకి తన ఫ్యామిలీ ఉందని మనమే చెప్పాలి. అయితే ఇప్పుడే చెప్పు, మళ్ళీ నార్మల్ మనిషి అయిపోతుంది కదా, ఏంటి వెటకారంగా ఉందా నీకు అని అంటాడు భాస్కర్తో. మరి లేకపోతే ఏంట్రా,
నువ్వు చేసే పని అయితే నాకు అస్సలు నచ్చడం లేదు. 5 సంవత్సరాల నుండి ఒక అమ్మాయి ఫోటో పట్టుకొని వెతుకుతూ ఏ అమ్మాయి వైపు కూడా చూడడు నువ్వు ఇప్పుడు బిందు మెడలో తాళి కట్టావంటే నాకు నమ్మకం కలగడం లేదు. నీకు నమ్మకం కలిగించడం కోసం నేనేం చేయలేదు. నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, బిందు నీ ఇష్టంతోనే తాళి కట్టాను. ఇంక నన్ను విసిగించకు భాస్కర్ అని కోపంగా చెప్తాడు దేవ్. ఇప్పుడు కాదురా, రేపు తను నిన్ను ప్రశ్నించినప్పుడు అప్పుడు కోపం చూపించు కానీ అని భాస్కర్ కూడా కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. హలో, అదే చెప్పు గణేష్, నేను ఒక ఫ్లాట్ తీసుకున్నా, అది మొత్తం క్లీన్ చేసి ఉంచండిరా. ఇప్పుడు ఏంటి ఇంత సడన్గా? ఇప్పుడు నేనేం చెప్పలేను గణేష్, ఫ్లాట్ శుభ్రం చేసి ఉంచమని చెప్తున్నాను కదా. అంటే దేవ్, నువ్వు ప్రేమించిన అమ్మాయిని తీసుకొని వస్తున్నావా అని అడుగుతాడు సంతోషంగా గణేష్. ముందు నేను చెప్పిన పని చెయ్యిరా అని గణేష్కి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు దేవ్. వీడు ఓ పట్టాన ఏది చెప్పడు కదా, వీడితో పాటు భాస్కర్ కూడా వెళ్ళాడు కదా, వాడికి ఫోన్ చేసి విషయం ఏంటో తెలుసుకుందాం అని అంటూ చేస్తాడు. హలో, ఏంట్రా గణేష్ ఫోన్ చేసావు? నువ్వు దేవ్తో ఉన్నావా? అవును, చెప్పు. అదే వాడు అప్పుడు ఫ్లాట్ తీసుకున్నాడు కదా. తీసుకున్నాడు, అయితే దాన్ని శుభ్రం చేయించమంటున్నాడేంట్రా? అంటే తను ప్రేమించిన అమ్మాయి తనకి దొరికిందా అని అడుగుతాడు. కదా ఇంకా ఉంది. అసలు దేవ్ తను ప్రేమించిన అమ్మాయిని కాదని బిందు మెడలో తాళి కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్నపూర్ణమ్మ గారు దేవుని అంతలా ఎందుకు నమ్మారు? తన కొడుకు స్థానాన్ని దేవుకి ఇవ్వడానికి. ఒకవేళ బిందుకి నయమైన తర్వాత దేవ్ తన మెడలో తాళి కట్టాడని తెలిసి బిందు రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.